వెల్కమ్ టు శాతవన ఇన్స్టిట్యూట్. మనం ఎప్పుడని వెయిట్ చేస్తున్న పోలీస్ నోటిఫికేషన్ సడన్గా ఇప్పుడైతే రిలీజ్ అవ్వడం జరిగింది. ఇందులో మనకు టోటల్ జాబ్స్ వచ్చేసి 7,437 జాబ్స్ అయితే రిలీజ్ అయ్యింది. ఈ నోటిఫికేషన్లో కానిస్టేబుల్ వచ్చేసరికి 7,112 జాబ్స్ ఉన్నాయి అండ్ ఎస్ఐ వచ్చేసరికి 275 జాబ్స్ అయితే ఉన్నాయి. దీనికి నోటిఫికేషన్కి మనకి మరి ఏజ్ ఎంత, క్వాలిఫికేషన్ ఏంటి అండ్ ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. మనకి ఏజ్ వచ్చేసరికి కానిస్టేబుల్కి మినిమం 18 నుండి 22 ఇయర్స్ వరకు అయితే ఇచ్చారు. అందులో 5 ఇయర్స్ అయితే మనకి గవర్నమెంట్ నుండి ప్రీవియస్గా ఎక్స్టెండ్ అయినట్టు ఈసారి కూడా 5 ఇయర్స్ అయితే పెంచారు. అండ్ వాటితో పాటు మనకి ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇంకొక 5 ఇయర్స్ అయితే యాడ్ అయ్యింది. అంటే మన కానిస్టేబుల్కి వచ్చేసరికి 18 నుండి 22 ఇయర్స్ ప్లస్ 5 27 ఇయర్స్ అండ్ వాటితో పాటు మనకి ఏజ్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీ, బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ప్లస్ 5 అంటే 32 ఇయర్స్ వరకు అయితే ఏజ్ అయితే ఉంటుంది. మరి ఈ 18 ఇయర్స్ నుండి 32 ఇయర్స్ వరకు మనకి ఎప్పటి వరకు ఉండాలంటే July 1, 2026 లోపు అయితే మనకి 18 ఇయర్స్ ఉండాలి అండ్ 32 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. వాళ్ళు మాత్రమే ఈ కానిస్టేబుల్ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతారు. మరి నెక్స్ట్ మనకి ఎస్ఐకి వచ్చేసరికి చూసుకున్నట్టయితే 21 ఇయర్స్ నుండి 25 ఇయర్స్ వరకు అయితే ఉంది అండ్ దానికి ప్లస్ 5 ఇయర్స్ యాడ్ చేస్తే మనకి 30 అవుతుంది. అండ్ ఏజ్ రిలాక్సేషన్ ఇంకొక 5 ఇయర్స్ అంటే మనకి 35 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అవుతారు. మనకి ఏజ్ ఎలా ఉంటుందో అర్థమైంది కదా. నెక్స్ట్ వచ్చేసరికి మనకి హైట్ చూసుకున్నట్టయితే అబ్బాయిలకైతే 167.6 సెంటీమీటర్స్ ఉండాలి, అమ్మాయిలకి 152.5 సెంటీమీటర్స్ అబోవ్ ఉన్నాయని ఎలిజిబుల్ అవుతారు. అండ్ ఇందులో మనకి ఏజెన్సీ వాళ్ళకి 160 సెంటీమీటర్స్ అండ్ 150 సెంటీమీటర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. దానికి మనకి ఏజెన్సీ సర్టిఫికేట్ అయితే ఉండాలి. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే ఇందులో మనకి ప్రిలిమ్స్, ఈవెంట్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్ అయితే ఉంటుంది. ప్రిలిమ్స్ వచ్చేసరికి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 20% మార్క్స్ అయితే రావాలి. అంటే 200లో 20% 40 మార్క్స్ రావాలి. అండ్ బీసీ వాళ్ళకి 25% అంటే 50 మార్క్స్ రావాలి. అండ్ నెక్స్ట్ మనకి ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 30% అంటే 60 మార్క్స్ అయితే రావాలి. అండ్ ఇందులో వచ్చేసి మనకి లాస్ట్ టైం లానే నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్క రైట్ క్వశ్చన్కి 1 మార్క్ వస్తుంది అండ్ ప్రతి ఒక్క రాంగ్ క్వశ్చన్కి 1/5 మార్క్స్ అయితే కట్ అవుతుంది. అంటే 0.20 మార్క్స్ అయితే కట్ అవుతుంది. మీ 5 క్వశ్చన్స్ కనుక రాంగ్ అయ్యనుకోండి 1 మార్క్ అయితే మైనస్ అవుతుంది. ఈ ఎగ్జామ్ మనం క్వాలిఫై అయిపోయిన తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఈవెంట్స్ ఉంటాయి. ఈ ఈవెంట్స్లో మనకి బాయ్స్కి 600 మీటర్స్ ఉంటుంది, గర్ల్స్కి 800 మీటర్స్. నెక్స్ట్ మనకి లాంగ్ జంప్, షార్ట్ పుట్. లాస్ట్ టైం అయితే మనకి ఏ విధంగా ఉన్నాయో ఈసారి కూడా మనకి సేమ్ అదే విధంగా మార్క్స్ అయితే ఉండబోతున్నాయి. మనం 600 మీటర్స్ క్వాలిఫై అవ్వాలంటే మినిమం మనం 7 minutes 15 secondsలో అయితే కంప్లీట్ చేయాలి. అండ్ గర్ల్స్ వచ్చేసరికి 5 minutes 20లో కంప్లీట్ చేస్తే మనం క్వాలిఫై అయితే అవుతాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి షార్ట్ పుట్. అబ్బాయిలు అయితే 6 meters త్రో చేయాలి, అమ్మాయిలు అయితే 4 meters. అండ్ నెక్స్ట్ లాంగ్ జంప్ వచ్చేసరికి అబ్బాయిలు 4 meters ఎబో అయితే లాంగ్ జంప్ చేయాలి అండ్ గర్ల్స్ వచ్చేసరికి 2.50 meters ఎబో అయితే లాంగ్ జంప్ చేయాలి. వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అయ్యి నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్కి అయితే క్వాలిఫై అవుతారు. నెక్స్ట్ మనకి మెయిన్స్ ఎగ్జామ్ కూడా సేమ్ లాస్ట్ టైం లాగానే కానిస్టేబుల్కి అయితే 200 మార్క్స్కి అండ్ ఎస్ఐకి అయితే 400 మార్క్స్కి ఉంటుంది. సో మనకి ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉంది అండ్ హైట్ ఎంత అండ్ ఈవెంట్స్ ఏంటి, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ మన అప్కమింగ్ వీడియోస్లో వీటికి సంబంధించిన సిలబస్ ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసుకుందాం. అండ్ ఇంకా ఎవరైతే పోలీస్ అవ్వాలనుకుంటున్నారో ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్ తెలుసుకున్నారు, ఎగ్జామ్స్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకున్నారు. నెక్స్ట్ మరి వీటికి ఎలా ప్రిపేర్ అవ్వాలని అనుకుంటే మన శాతవన ఇన్స్టిట్యూట్లో మీకోసమే న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ఈ న్యూ బ్యాచ్లో మనం అప్ టు ప్రిలిమ్స్ వరకు అండ్ అప్ టు మెయిన్స్ వరకు అయితే ఈ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఇందులో మనకి స్టూడెంట్స్కి కంప్లీట్ బేసిక్ నుండి అయితే టీచ్ చేస్తాం. డైలీ మనకి ఈవెంట్స్లో 600 మీటర్స్ కానీ అటు 800 మీటర్స్ కానీ మీరు 100% క్వాలిఫై అవ్వాలి అనే విధంగా ఇక్కడ ఇంటర్నేషనల్ కోచెస్ ఆధ్వర్యంలో గ్రౌండ్ కోచింగ్ ఉంటుంది. అండ్ వాటితో పాటు మనకి అమ్మాయిలకి, అబ్బాయిలకి హాస్టల్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి. సో మీరు ఎక్కడి నుండైనా సరే లగేజ్ తోటి అయితే ఇక్కడికి రావచ్చు. కోచింగ్కి సంబంధించిన డీటెయిల్స్ కోసం మనకి ఇక్కడ కింద అనిపించే నెంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ అయితే చేయండి. ఆల్ ద బెస్ట్ అందరికీ. తపస్సుగా